చేశారని క్లియర్ గా మనకి ఎప్పుడైతే వార్తలు వచ్చినాయో అప్పుడే అందరికి అర్థమైపోయింది. ఓహో, దీనికోసమే వాడుతున్నారు, పక్కదారి పట్టించడానికి, డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించడానికి వాడుతున్నారని అందరికీ క్లియర్. అయితే దీంట్లో చాలా వచ్చిన ఆరోపణలు ఏంటంటే, అసలు లెక్క ప్రకారం ఒక షాపులోకి వచ్చిన బాటిల్స్ ఒక 10 అయితే లెక్క పెట్టకుండా, అంటే బిల్లు లేకుండా వచ్చినవి, డైరెక్ట్ గా వచ్చినవి, అంటే డిస్టిలరీస్ తో కానీ మిగతా వాటితో కానీ సంబంధం లేకుండా వచ్చిన 90 ఉంటాయనేది చాలా మంది మాట్లాడుతున్నమాట. అంటే ఈ 10 ఏవైతే ఒక షాప్ లోకి వచ్చిన 10 బాటిల్స్ మీద ఎంతో కొంత గవర్నమెంట్ కి డబ్బులు ఆదాయం వస్తుంది. కానీ మిగతా 90కి అసలు లెక్కపత్రం లేకపోతే అసలు వాటికి సంబంధించిన లెక్కలే ఉండవు. అవి షాప్ లోకి వచ్చాయో తెలియదు, వెళ్ళాయో తెలియదు. ఎందుకంటే వీళ్ళు చేసిన పెద్ద పని ఏంటంటే, మొత్తం గవర్నమెంట్ పేరుతోనే మొత్తం నడిపిస్తామని చెప్పి మొత్తం వీళ్ళ మనుషులందరినీ పెట్టుకున్నారు. అంటే అమ్మకం వాళ్ళే, తయారీ వాళ్ళే, ధరల ఫిక్సింగ్ వాళ్ళే. మొత్తం తయారీ దగ్గర ఇప్పుడు మధ్యలో డిస్టిలరీస్ ఉన్నా కూడా, వీళ్ళవే డిస్టిలరీస్ ఉన్నా కూడా చాలా మంది చెప్తున్నారంటే అసలు డిస్టిలరీస్ సంబంధం లేకుండా డైరెక్ట్ గా తయారీ దగ్గర నుంచి డైరెక్ట్ గా వీళ్ళ దగ్గరికి వచ్చేసినాయి అనేది, షాపుల దగ్గరికి. సో ఇన్ని జరిగినాయి. ఇది కాకుండా అంటే ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు దీంట్లో జరిగింది అనేది అసలు మనం లెక్క తేల్చడం సాధ్యపడే విషయం అనేది కూడా ఇప్పుడు అందరూ ఆలోచించాలి. ఎందుకంటే దానికి ఏం లెక్కపత్రం లేదు. ఎంత చేశారు అంటే ఏమో, దానికి ఏంటి లెక్క. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 18,000 కోట్లు అంటే ఆయనకి ఏదో లెక్క తెలిసిన ప్రకారం చెప్పుంటారు. ఆన్ పేపర్ ఏది కనపడిందో ఆన్ పేపర్ కనపడిన దాని ప్రకారం ఒక 18,000 కోట్లు నష్టం వచ్చింది, 3,000 కోట్లు ఏదో కమిషన్ వచ్చింది, ఏదో చెప్పారు. కానీ అసలు లెక్క లేని దానికి పరిస్థితి ఏంటి, ఈ మిగతా 90% పరిస్థితి ఏంటి? ఒక 10% ఉంటేనే ఇలా ఉంటే మిగతా 90% అయితే అది 1,00,000 కోట్లు దాటిపోయి ఉంటుంది నాకు తెలిసి అయితే. కానీ దీన్ని ప్రూవ్ చేయడం ఎలా, ఇది సమస్య. ఈ ఎంతవరకు అయితే లెక్కల్లో ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా ప్రూవ్ చేయొచ్చు. అంటే శిక్ష వేయడానికి, వీళ్ళని ప్రూవ్ చేయడానికి, శిక్ష వేయడానికి ఇబ్బంది ఉండదు. కానీ గవర్నమెంట్ కి ఎంత లాస్ వచ్చింది, వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు వెనకేశారు అని చెప్పడానికి మాత్రం కొంచెం కష్టం అవుతుందేమో, ఆ స్థాయిలో ఉంది. జస్ట్ ఏదో 100 కోట్ల రూపాయల దానికే ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, కవిత గారి దగ్గర నుంచి అందరూ వరుసపెట్టి జైల్లో ఉన్నారు. మరి ఈ లెక్కన ఎంతమంది జైలుకి వెళ్ళాలి? కానీ సిఐడికి అప్పచెప్తున్నారు కానీ వీళ్ళు సిఐడి ఎంత కాలంలో దీన్ని కంప్లీట్ చేయగలుగుతుంది విచారణని, ఇది క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఎలక్షన్ ముందు దాకా దీన్ని లాగి చేస్తే మళ్ళీ ఒక సింపతి క్రియేట్ అవుతుంది లాస్ట్ లో. కానీ దీన్ని ఎంత ఇమ్మీడియట్ గా, ఎంత వేగంగా దీన్ని వీళ్ళని ప్రూవ్ చేయగలుగుతారు? ఒక పొలిటికల్ బ్లేమ్ కే పరిమితం కాకుండా ఖచ్చితంగా దీన్ని ఏంటి, ఎవరు బాధ్యులు, రికవరీ ఏంటి, వీళ్ళపై చర్యలు అనేది ఒక ఫిక్స్డ్ నిర్దిష్ట టైంలో అవ్వాలి. ఖచ్చితంగా అవ్వాలి. లేకపోతే ప్రజలు దీనికి అంటే జవాబుదారీతనం లేదనే కదా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది. అంత ఎంత చేశారంటే మన ఎవ్వరు ఏమి చేయలేరు. ఆల్రెడీ ఇంతకు ముందు ఏదో అవినాష్ రెడ్డికిను జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య వివాదం నడిచింది. ఆ వివాదంలో ఏమవుతుంది ఇప్పుడు, ఇతను పోతే కనుక, అంటే చెల్లెళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు అవినాష్ రెడ్డి తోటి కనుక తేడా వస్తే కనుక